రెండుసార్లు వరుసగా గెలిచారు. ఇక తిరుగులేదని భావించారు. హ్యాట్రిక్ విజయం కూడా తమదే అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. గెలవాలని చేసినటువంటి ప్రయత్నాల్లో బొక్కబోర్లా పడ్డారు. చేసిన తప్పులే వాళ్ళ కొంప ముంచాయి. పత్తిపాడులో వైసీపీ దుస్థితిపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. వరుసగా రెండుసార్లు ప్రతిపాడు నుంచి గెలిచిన వైసీపీకి మూడోసారి షాక్ తగిలింది. హ్యాట్రిక్ కొడదామని చూసిన ఫ్యాన్ ముక్కలయ్యింది. కూటమి అభ్యర్థి బంపర్ విక్టరీ కొట్టారు. వరుపుల సత్యప్రభ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ తరపున వరుపుల సుబ్బారావు విజయం సాధించారు. 2019లోనూ మరోసారి వైసీపీయే గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టీడీపీ అభ్యర్థి వరుపుల రాజాను ఓడించారు. రెండు 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు 2024 ఎన్నికలకి 6 నెలల ముందే గట్టి షాక్ తగిలింది. టికెట్ లేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. దీంతో ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వరుపుల సుబ్బారావును నియమించారు. అయితే వరుపుల సుబ్బారావుకు నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదు. పేకాట పాపారావు అనే పేరుంది. ఇక పేకాట కేసులో పోలీసులకు కూడా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో రాజాపైన వైసీపీ కేసులు పెట్టిందని, అది తట్టుకోలేక గుండెపోటుతో మరణించారని పెద్ద సానుభూతి ఏర్పడింది. రాజా మృతితో ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు. సానుభూతితో పాటుగా కూటమి గాలి కూడా కలిసి వచ్చింది. సత్యప్రభ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ పూర్ణచంద్ర ప్రసాద్ ను పక్కన పెట్టడంతో ఆయన కనుమరుగయ్యారు. వరుపుల సుబ్బారావు ఓటమి తర్వాత కనపడలేదు. ఆమె భర్త రాజాపైన కేసులు, ఆ తర్వాత ఆయన మృతి చెందటం, కూటమి హవా అన్ని కలిసి రావడంతో సత్యప్రభ ఎమ్మెల్యేగా గెలుపొందారు. భర్త మరణం కూడా సత్యప్రభ గెలుపులో కీలక పాత్ర పోషించిందని అంటారు స్థానికులు. గతంలో పనిచేసిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ నియోజకవర్గంలో కనిపించడం లేదు. పోటీ చేసి ఓడిన వరుపుల సుబ్బారావుది కూడా అదే పరిస్థితి. 2019-24 మధ్య అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పార్టీ బలోపేతం చేసి ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది పార్టీలోని కొందరి వాదన. టికెట్ రాలేదన్న అక్కసుతో మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఒక దారి పార్టీలోనే మద్దతు కోసం వరుపుల సుబ్బారావు ప్రయత్నాలు, ఇక వెరసి పార్టీకి తీవ్ర నష్టం జరిగిందనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. వర్గ విభేదాలను పక్కన పెట్టి కూటమి పాలన లోపాలపైన దృష్టి పెడితే తప్పితే ప్రతిపాడులో మళ్లీ వైసీపీయే గెలిచే పరిస్థితి లేదు.